బెంగాల్ సీఎం మమత ఒకేసారి 291 మంది టీఎంసీ అభ్యర్థుల జాబితాని ప్రకటించారు. భవానీపూర్ సీట్ నుంచి ఆమె మరోసారి బరిలోకి దిగుతున్నారు. 3 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారు మమత. కాంగ్రెస్తో పొత్తు లేదు అని తేల్చి చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో 291 మంది టీఎంసీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మమతా బెనర్జీ మరోసారి భవానీపూర్ నుంచి పోటీ చేస్తారు. బీజేపీ అభ్యర్థిగా అక్కడ విపక్ష నేత సువేందు అధికారి బరిలో ఉన్నారు. భవానీపూర్ మమతా సొంత నియోజకవర్గం. 2011 నుంచి 3 సార్లు విజయం సాధించారు. సువేందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందిగ్రామ్లో టీఎంసీ పవిత్రకర్ను బరిలోకి దింపింది. గతంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన పవిత్రకర్ అభ్యర్థుల జాబితా విడుదల కావడానికి కొన్ని నిమిషాల ముందే టీఎంసీలో తిరిగి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో మమతకు నమ్మకస్తుడిగా ఉన్న సువేందు 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి నందిగ్రామ్లో టీఎంసీ అధినేతను దాదాపు 2000 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి తిరిగి ప్రవేశించడానికి మమత భవానీపూర్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. తమ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన సందర్భంగా మమత మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ 226 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా పలువురు కీలక అధికారులపై ఈసీ వేటు వేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘర్షణలు సృష్టించడానికే బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బీజేపీ తరపున ఈసీ మంచి గేమ్ ఆడుతోందని, ఆ పార్టీ కోసం ఎన్నికల అధికారులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.